హాయ్ అండి, వెల్కమ్ టు డివి ట్రెండ్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఇక నేను 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇక్కడ నేను ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కిలో కీమా తీసుకుంటున్నానండి. 1/2 కిలో కీమా వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాము. చేసుకొని అది బాగా ఉడికిన తర్వాత మనం అందులో ఒక టమాటా వేసుకుంటున్నాము. దీని తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు ఉడికియాలి. కీమా అనేది బాగా ఉడకాలి కాబట్టి మనం ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మూత పెట్టి కాసేపు ఉడికించి అందులో కొద్దిగా గరం మసాలా ఒక 1/2 స్పూను, కొత్తిమీర తగినంత వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి అది దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.